మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో వైసీపీ శ్రేణులు కదం తొక్కారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీకి 41వ వార్డు నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. వార్డు అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్, వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ కృషితో వార్డు నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. దీంతో విశాఖ రహదారులన్నీ పార్టీ నేతలతో కిక్కిరిసిపోయింది. ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఇంత కాదు. 15 మెడికల్ కాలేజీలు కడితే అవన్నీ ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు స్వభావం. అందుకే మేమేంటంటే ఒకటే ప్రతి ఇంట్లో పేదవాడు ఈ రోజు చెప్పాడు. మా 41 వార్డు నుంచి ప్రతి ఒక్క మహిళ అందరూ కూడా తరలి వచ్చి ఈ రోజు స్వయంగా ఇందులో పాల్గొంటున్నారు. ఈ ఉద్యమం పక్క ఆయనకి బుద్ధి చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఇది ముఖ్యమైనది. మీరు ఇదైనా ఇది వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ ప్రైవేటీకరణ చేయకూడదని మేము కోరుకుంటున్నాం. మీరు వచ్చారు, వరదలు, వర్షాలు, ఇంటి తుఫాన్లు, రోడ్లు బాగాలేదు, ఏమీ బాగాలేదు, రాష్ట్రం అంతా అల్లగొల్లలు అయిపోయింది. ఇది కూడా ప్రైవేటీకరణ చేసి మీరు ఇంకా దిగజారిపోకండి అని మేము కోరుకుంటూ, ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఊరుకునేది లేదు. ఏదో రోజు మంది కూడా శ్రీలంక లాగా పరిస్థితి అయ్యే పరిస్థితి ఉంది, తిరగబడే పరిస్థితి వస్తుంది. ఆ రోజు మీరు రెడీగా ఉండండి. దయచేసి మీరు ఆలోచించి, ఒక ఫ్యామిలీ అంటారు, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మా వాళ్ళు అంటారు. మీరు ఆలోచించి మీ ఫ్యామిలీ మెంబర్లు అయితే మీరు ఇలా చేస్తారా? మీరందరూ ఇంగ్లీష్ మీడియం దాంట్లో చదువుకుంటారు. తగిన వాళ్ళందరూ వేరే రాష్ట్రాలకు వెళ్ళి డాక్టర్లు సీట్లు సంపాదించుకోవాలా? కాబట్టి మన 17 మెడికల్ కాలేజీలో మీ ప్రైవేటీకరణ చేయకూడదని మేము పక్కా దీన్ని గట్టిగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి మనసుతో ప్రతి ఒక్క పేద ఇంట్లో కూడా ఆనిముత్యం లాగా ఒక్కొక్క డాక్టర్ని తయారు చేయాలి అనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాళ్ళందరినీ ఆయన చేసే మంచి పనిని కాస్త కాలు రాస్తూ ఆయనకి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందా? ఆ 17 మెడికల్ కాలేజీలు మా ఆంధ్రాకి ఉంటే ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళందరూ కూడా మంచి చదివి డాక్టర్లు అవుతారు. మరి ఆయనకి ఎలా మంచి పేరు వచ్చేస్తుంది? ఆయనకి మంచి పేరు రాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిజంగాను చాలా అంటే ఎంత పేదవాళ్ళకి కడుపుల మీద కొడుతున్నారు, గుండెల మీద, ఒక్కొక్క తల్లి గుండె మీద కొట్టారు. ఆ పిల్లలు చదివించుకోవాలి అంటే ఈరోజు మొత్తం వైజాగ్ మొత్తం రోడ్డు మీదే ఉన్నది. ఈరోజు మొత్తం ఆడవాళ్ళందరూ కూడా తరలి వచ్చారు. వాళ్ళ బిడ్డలకి వాళ్ళకి చదువు కావాలి, వాళ్ళకి మెడికల్ కాలేజీలు కావాలి అనే ఉద్దేశంతో మరి ఈ ప్రోగ్రామ్ అయితే మా వాసుపల్లి గారి ఆధ్వర్యంలో నిజంగా చాలా బాగా జరిగింది.